ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయి. సో చాలా మంత్స్ నుంచి అనుకోగా మా 10th గెట్ టుగెదర్ పార్టీ అయితే జరిగింది. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. వీడియో తీస్తున్నా, వీడియో హాయ్ చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ చేసుకుందాము, 10 years అవుతుంది కదా, మన ఫ్రెండ్స్ అందరినీ కలుద్దాము అనేసి నేను మా క్లాస్మేట్కి అయితే ఇన్ఫామ్ చేసిన. సో అతను నేను నవంబర్ నుంచి కాల్ చేయడం స్టార్ట్ చేసినాం. సో నవంబర్ నుంచి అవ్వంగా మేలో అయితే జరిగింది. మేమిద్దరమే కాదు, చాలామంది ఎఫర్ట్స్ ఉన్నాయి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి. ఇగో ఈయన పూర్ణచందరు కట్ అవును మరి సన్మానం చేస్తాం లాస్ట్కు. 10,000 ఇస్తాం అందరం కలిసి దీనికి. సో ఇంకా నేను కొంతమందికి కాల్ చేసేదాన్ని, ఇంకా కొంతమంది అట్లా మా క్లాస్మేట్స్ ఇంకా కొంతమందికి అట్లా. సో అందరి ఎఫర్ట్స్ వల్ల ఈ ప్రోగ్రామ్ అయితే సక్సెస్ అయింది. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఈ క్లాస్ రూమ్స్ చూస్తుంటే ఆ చిన్నప్పటి మెమోరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. సో ఏ సెక్షన్, బి సెక్షన్, ఇంగ్లీష్ మీడియం. సో ఇట్లా డివైడ్ అయ్యి ఇట్లా క్లాసులలో కూర్చోబెట్టేవారు. ఇంకా బయట వరండాలో కూర్చొని స్లిప్ టెస్టులు రాసేది. ఇంకా గ్రౌండ్లో ఎట్లా ఆడుకున్నామో ఏంది అన్నీ గుర్తొచ్చినాయి, అన్ని మెమోరీస్ గుర్తొచ్చినాయి. సో యాక్చువల్గా మా క్లాస్ మొత్తం కలిపి, అంటే ఏ సెక్షన్, బి సెక్షన్, ఇంగ్లీష్ మీడియం కలిపి 150 members. కాకపోతే 40-50 members వచ్చిండు అంతే. సో ఇంకా అసలైన నా ఫ్రెండ్సే రాలేదు, అంటే మా ఏ సెక్షన్ వాళ్ళు చాలామంది రాలేదు. సో వీళ్ళు నా ఫ్రెండ్సే, కాకపోతే ఎక్కువ వాళ్ళతో ఎక్కువ క్లోజ్ ఉండేదాన్ని. సో వాళ్ళు రానందుకు చాలా డిసప్పాయింట్ అయినా నేనైతే. సో పర్లేదు, బాగా ఎంజాయ్ చేసినాం. ఇంకోటి మేబీ సిల్వర్ జూబ్లీ చేస్తే అప్పటి వరకైనా వస్తారేమో మా ఫ్రెండ్స్. సో అది సో ఇట్లా ఇంకా మా క్లాస్ బాయ్స్ అయితే ఇంకా లేడీస్కి ఏం చెప్పకుండా వాళ్ళే అంత పనులు చూసుకున్నారు, వంట సెక్షన్ మొత్తం. సో వంట సెక్షన్ అయినా ఏదైనా కూడా. సో అది సో ఫైనల్గా అయితే జరిగింది హ్యాపీగానే. సో కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు కలుస్తూ ఉంటారు, అంటే అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. సో కలిసినప్పుడు హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ కదా, బాగున్నారా, ఇదే ఉంటుంది కదా. సో ఈ ప్రోగ్రామ్ వలన అయితే ఎవరు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ ఏం జాబ్ చేస్తున్నారు, ఎంతమంది పిల్లలు, సో తెలుసు, నార్మల్గా తెలుసు. కానీ ఇంకా అంటే వాళ్ళు చెప్పేది ఇంకా డీప్గా తెలుసుకున్నాం ఒకరి గురించి ఒకరం. సో ఇంకా నా ఫ్రెండ్స్ అయితే చాలా మిస్ అయినా వాళ్ళనైతే. ఇంకా వాళ్ళు కూడా వస్తే బాగుండేది. సో వీళ్ళు కూడా నా ఫ్రెండ్సే, కాకపోతే ఎక్కువ కనెక్షన్ నా బెంచ్మేట్ నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళతో ఎక్కువ కనెక్షన్ ఉండేది. సో ఇంకా వాళ్ళైతే రాలేదు, చాలా మిస్ అయినా నేనైతే వాళ్ళని. సో ఇంకా ఇక్కడ స్పీచెస్ అయితే స్టార్ట్ చేసిళ్ళు. అసలు నేను స్పీచ్ ఇవ్వను అనుకున్నా, అంటే ఇస్తా, కాకపోతే చూద్దాం, నాకు ఇవ్వాలనే ఉంది, కాకపోతే చూద్దాంలే లాస్ట్ వరకు అనుకొని కూర్చున్నా. కానీ ఫస్ట్ నన్నే ఇన్వైట్ చేసిళ్ళు. స్పీచ్ అనగానే ఫుల్ షాక్ అయినా. నాకు మస్తు స్టేజ్ ఫియర్ ఉంటుంది, కానీ ఒక 5 minutes భయం పోయింది, కొంచెం షివర్ అయినా. తర్వాత ఇంకా మాట్లాడేసిన. ఫస్ట్ మా ప్రకాష్ సార్ గురించి అయితే నా ఫేవరెట్ సార్, మ్యాథ్స్ సార్. సో మాట్లాడినా. సో ఈ స్పీచ్ ఇవ్వడం అనేది ఇది 2nd time అనుకుంటా నేను స్కూల్లో. సో చాలా హ్యాపీగా అనిపించింది.
సో కొన్ని అంటే మాట్లాడుతుంటే ఆ షివరింగ్ ఆ భయంకి ఇంకేం గుర్తు రాలేదు. ఎంతో మాట్లాడదాం అనుకున్నా కానీ ఏం గుర్తుకు రాలే అక్కడికి పోయినాక. సో నాకు కొంచెం గుర్తున్నాయి. సో చెప్పేసిన మాట్లాడిన. సో చాలా హ్యాపీగా అనిపించింది సార్ వాళ్ళ టీచర్స్ని చూడడం. సో అది ఆ తర్వాత అయితే లంచ్ చేసి సో మాట్లాడడంలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నా ఫ్రెండ్స్ అందరూ క్షమించండి. సో అంతే. కానీ ఈ ప్రోగ్రామ్ ఈ సక్సెస్ అవ్వడానికి మాత్రం చాలామంది ఎఫర్ట్స్ అయితే ఉన్నాయి. సో అది ఇంకా మా క్లాస్ మొత్తం గర్ల్స్ బాయ్స్ అందరూ వస్తే బాగుండేది. బట్ ఇట్స్ ఓకే. ఇంకో 10 years తర్వాత సిల్వర్ జూబ్లీ చేసుకుందాం. అప్పుడు వస్తారని అనుకుంటున్నా. సో అది. సో ఇంకా మా క్లాస్ గర్ల్స్ అయితే ఏం మారలేదు, అట్లనే ఉన్నారు. అప్పుడు స్కూల్లో ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా అట్లానే ఉన్నారు. సో అంతే కదా, మన 90s కిడ్స్ ఎంత ఏజ్ వచ్చినా యంగ్గానే కనిపిస్తాం కదా. సో అది. సో ఇట్లా ఏజ్ అంటే పెద్ద ఏజ్ ఏం కాదండి, ఓన్లీ 26, 27 ఉంటాం అంతే. సో అది. సో ఇంకా మా టీచర్స్ సార్స్ అయితే వెళ్ళిపోయిళ్ళు. సో అప్పటికే లేట్ అయిపోయింది అనేసి వెళ్ళిపోయిళ్ళు. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా డ్యాన్స్తో అయితే ఎండ్ చేసినాం. సో నేనైతే డ్యాన్స్ వేయలేదు, కానీ వాళ్ళని చూస్తే నాకు మస్తు అనిపించింది. సో మా ఫ్రెండ్స్ అట్లా డ్యాన్స్ చేయడం. సో అంతే ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.